హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం రాగి మసాలా రోటీ చేసుకుందామండి. ఇంకా మనము అటుకులు ఒక హాఫ్ కప్ తీసుకొని 2 సార్లుగా వాష్ చేసుకొని పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా ఒకసారి వాష్ చేసుకున్నంటే పైన తెల్లగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఇంకా మనము ఇలా వాష్ చేసుకున్నాక మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనము ఈ విధంగా వేసుకోవాలండి. ఇంకా చూడండి, నేను కొన్ని వాటర్ ఎందుకు వేస్తున్నానంటే అటుకులు కొంచెం మెత్తగా నానాలనేసి ఎక్కువ వాటర్ లేకుండా సరిపోయాన్ని నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలానే కొన్ని వేసుకొని పైన ఎక్కువ వాటర్ లేకుండా దానికి సరిపోయేంత వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా పిసుకండి. అన్నంలాగా మెత్తగా అయిపోతుంది. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి రాగి మసాలా రోటీ అండి. ఏమి చట్నీ ఏమి లేకుండా తినేయచ్చు. ఇంకొక కప్పు రాగి పిండి అండి, బయట రాగి పిండి దొరుకుతుంది. ఇంకా ఈ విధంగా ఒక కప్పు రాగి పిండి వేసుకొని అటుకులు ఏదైతే మనం నానబెట్టామో అది ఈ విధంగా బాగా కలుపుకొని 2 అటుకులు ఎందుకు వేస్తున్నామంటే టేస్ట్ కోసం అని మెత్తగా వస్తాయి స్పాంజీగా. ఇంకా మనము 2 క్యారెట్లు తీసుకొని తురుముకొని వేసుకోండి. అలానే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే తగినంత కొత్తిమీర వేసుకుందాము. చిటికెడంత ఉప్పు వేసుకుందామండి. దీంట్లో గరం మసాలా, ధనియాలు అవన్నీ వేయకూడదండి. అది మీ ఆప్షన్, మీకు కావాలనుకుంటే వేసుకో. చిటికెడంత సోడా వేసుకోండి, ఎందుకంటే పొంగనీకి అని నేను వేస్తున్నానండి, మెత్తగా వస్తాయి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా కలుపుకోండి. ఫస్ట్ వాటర్ లేకుండా ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తాయి మనం కలుపుతున్నప్పుడు. ఇప్పుడు మనము వాటర్ అనేది కొన్ని వేసుకుంటూ మనం ముద్దలాగా వచ్చేటట్టే కలుపుకోవాలండి. అంటే చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను కొన్ని వేస్తూ ముద్ద వచ్చేంత వరకు నేను నూనె లేకుండా కలుపుకోవాలి. దీనికి నూనె అనేది ఎక్కువ ఏం పట్టదండి. నూనె లేకుండా మనము రాగి మసాలా రోటీ చేస్తాం తక్కువ ఆయిల్తో. ఈ విధంగా మనము ఒక 5 నిమిషాలు కలుపుకున్నారంటే చాలా మెత్తగా వస్తాయండి రొట్టెలని. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మీకు రొట్టె చేసేదానికి. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకున్నారంటే మీకు బాగా స్మూత్గా మెత్తగా వస్తాయండి. ఇంకా మనము ఒక పేపర్ తీసుకొని ఇలా ఈ విధంగా, మీ దగ్గర పేపర్ ఉంటే ఈ విధంగా పేపర్ తీసుకొని తగినంత నూనె వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక ఆలుగడ్డ సైజ్ అంత ముద్ద తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, మెత్తగా వస్తున్నాయి కదా, ఉడికి అలా ప్రెస్ చేసి స్ప్రెడ్ అయిపోతుంది పిండి అనేది. ఈ విధంగా ఉండాలండి. మరీ ఎక్కువ మెత్తగా ఉంటే రావండి, అతుకుపోతాయి. ఇంక ఈ విధంగా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్ద చేసుకోవచ్చు రొట్టె అనేది. ఇంకా మనం ఈ విధంగా నేనైతే చిన్నగా చేస్తున్నాను, ఎక్కువ పలసగా చేసుకోవద్దు, కొంచెం మందంగా చేసుకోవాలి. ఇంకా మనం కడాయి పెట్టుకొని వేడి చేసుకొని ఈ విధంగా చూడండి మెల్లగా తీసుకోవాలండి. ఇంకా మనం కడాయి హీట్ అయ్యాక తగినంత నూనె వేసుకొని ఇప్పుడు మనం రొట్టె అనేది వేసుకుందామండి, ఏదైతే మనము తట్టామో. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనము మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇంకా చిటికెడంత నూనె వేసుకోండి, సైడ్కి స్ప్రెడ్ చేస్తూ పైన కూడా. ఇంకా మనము ఇది రొట్టె అంతా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇంకా మనం కాలిందో లేదో గంటతో తిప్పించుకొని చూసుకుందాము. చూడండి, ఈ విధంగా నిదానంగా తిప్పించుకోండి. ఏం తునగదండి, మెత్తగా ఉంటుంది. ఎందుకంటే అటుకులు వేసాం కాబట్టి, క్యారెట్ వేసాము, అవన్నీ మసాలా అంతా వేసాం కాబట్టి. ఇంకా తిప్పించుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, కొంచెం పొంగినట్టుగా కాలింది కదా, ఈ విధంగా కాల్చుకున్నారంటే సరిపోతుందండి. మిగతా పిండి అంతా ఈ విధంగానే కాల్చుకోండి. చాలా హెల్తీ అండి, కాల్షియము. దేనికైనా షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అయినా కూడా ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన రాగి మసాలా రోటీ అండి. నేను తుంచుతూ ఉంటే బాగా మెత్తగా వచ్చేసింది చూడండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉట్టిదైనా తినేయచ్చండి ఇది. ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.